నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. మాస్టరింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎక్సలెన్స్ అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అయితే పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కానీ విద్యార్థులకు కానీ ఇంగ్లీష్ ఔత్సాహికులకు ప్రత్యేకంగా ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని రూపొందించింది టీసాట్. ఆంగ్ల భాషా నిపుణులు, ఆంగ్లంలో గిన్నీస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి గారు స్టూడియోలో ఉన్నారు. హలో అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలంటే వొకాబులరీ అనేది చాలా ముఖ్యం కదా. అయితే ఈ పదజాలం విషయంలో ఏ అంశాలపై ఎక్కువగా దృష్టి పెడితే వొకాబులరీలో పట్టు సాధించవచ్చు అంటారు? ఎస్, మనం అంటే లాస్ట్ వీక్ జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. అయితే ప్రధానంగా సమానార్థాలు, వ్యతిరేకార్థాలు, సమాన ఉచ్చారణ పదాలు, వాటితో పాటు జాతీయాలు, క్రియాపదాలు, అంటే ఇంగ్లీష్లో వీటిని సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్, అంటే రకరకాల అంశాలను చెప్పొచ్చు. కానీ ప్రధానంగా ఇప్పుడు సమానార్థాలు తీసుకుందాం, వ్యతిరేకార్థాలు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు సమాన ఉచ్చారణ పదాలు సిమిలర్గా ఉంటాయి. ప్రొనౌన్సియేషన్, సముద్రాన్ని సి అంటాం, చూడడాన్ని సి అంటాం. వీటితో పాటు ఇడియమ్స్, జాతీయాలు, ఫ్రేజల్ వర్బ్స్, క్రియాపదాలు. అయితే ఈ మొదటి మూడు చాలా ఈజీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ నేర్చుకోవచ్చు. ఈ జాతీయాలు, క్రియాపదాలు కాస్త కఠినంగా ఉంటాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీడే మన లైఫ్లో ఏమేమి అడుగుతారు అనేది ఒక లిస్టు తయారు చేసుకుంటే ఈ 5 అంశాలతో పోటీ పరీక్షల విద్యార్థులు అద్భుతంగా రాణించవచ్చు. అయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ఆ తర్వాత నార్మల్ గా ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, వీళ్ళు ఎక్కువగా వేటి మీద దృష్టి పెట్టాలంటారు? చెప్పారు అదే ఇందాక చెప్పినటువంటి 5 అంశాలలో ప్రతిదీ. ఇప్పుడు నేను హస్బెండ్ అంటాను, హస్బెండ్ అంటే మేల్ స్పౌస్ అని నేర్చుకుంటాం, అంటే ఇవన్నీ సినానిమ్స్ అనుకోండి. అలా కాకుండా టు అనే పదం ఉంది. టు అంటే ఏంటంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అని మనం ఇంగ్లీష్లో అర్థం తెలుసుకుంటాం. అదే వ్యతిరేకార్థం అంటే మనం విద్యార్థులట సినానిమ్స్ పైన పెట్టిన దృష్టి వ్యతిరేకార్థాల పైన పెట్టరు. ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారట. మనకు పరిశోధనలు తెలియజేస్తాయి. సమాన ఉచ్చారణ పదాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ ఉన్నానంటే హియర్ అంటాం, హెచ్ఈఆర్. నేను చెప్పేది వినాలి అంటే హెచ్ఈఏఆర్ అంటాం, అవునా? సో హియర్, ఇవి సమాన ఉచ్చారణ కలిగి ఉంటాయి. ఇవి ఈజీ. కానీ ఇడియమ్స్ అంటే ఇప్పుడు మనము హీ ఈజ్ డెడ్ అని అనాలి, అంటే హీ కిక్డ్ ది బకెట్ అంటాం మనం. ఇది కాస్త ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థికి ఎందుకు కికింగ్ ది బకెట్ అంటే సంబడి ఈజ్ డెడ్, ఇది కాస్త అర్థం కాదు, అవునా? లేదు ఐ వాంట్ టు కాల్ ఆన్ హిమ్ అంటే ఇక్కడ కాల్ ఆన్ అనేది ఫ్రేజల్ వర్బ్ వొకాబులరీలో. ఇది ఎందుకు కాల్ ఆన్ అంటే టు విజిట్ బ్రీఫ్లీ అని. ఇప్పుడు ఉదాహరణకు నిన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ తాలూకు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే యస్టర్డే హీ కాల్డ్ ఆన్ దిస్ పర్సన్, అంటే హీ బ్రీఫ్లీ విజిటెడ్ అని. ఎందుకు కాల్ ఆన్ అంటే విజిట్. ఇది కొంచెం నాన్ నేటివ్ పీపుల్ అయిన మనకు కాస్త కష్టం. సో విద్యార్థులు ఈ ఇడియమ్స్, ఫ్రేజెస్ వీటిపైన కనుక దృష్టి పెడితే చాలా ఈజీ. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు బాగా రాస్తారు మన పిల్లలు. ఈ ఇడియమ్స్, ఫ్రేజెస్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుచేత కిక్ ద బకెట్ అంటే డెడ్, కిక్ ద బకెట్ అని చూడడానికి ఏమో ఒక కిక్ ద బకెట్ అంటే ఏదో బకెట్ ఉంది అనటం, కానీ ఎందుకు డెడ్ ఇది అర్థం కాదు. కొంచెం వాటిపైన దృష్టి పెట్టగలిగితే విద్యార్థులు చాలా ఈజీగా ఇంకా మంచి ర్యాంకులో పాస్ అవుతారు. ఇంగ్లీష్ని కనుక బాగా పట్టించుకుంటే ఎందుకు అందరూ అన్ని సబ్జెక్టులు బాగా రాస్తారు. ఇక్కడ కొంచెం కష్టం, దీన్ని అధిగమించాలి. అంటే ఇంత చక్కటి ఆంగ్లం మాట్లాడడానికి ఎలాంటి పదాల మీద దృష్టి పెడితే వాళ్ళు పట్టు సాధిస్తారు? అంటే ఎలాంటి పదాలు అనే కంటే అంటే నిత్య జీవితంలో మనము బాగా తరచుగా వాడే పదాలను యాక్టివ్ వొకాబులరీ అంటాం. ప్యాసివ్ వొకాబులరీ ఉంటుంది, ఎక్కడో టెక్నికల్ టర్మినాలజీ, అవునా, అవి అరుదుగా వాడుతూ ఉంటాం. అయితే యాక్టివ్ వొకాబులరీకి మనకు నిపుణులు ఏం తెలియజేస్తారంటే ఒక 3000 పదాలు నిత్య జీవితంలో వాడేవి గనక విద్యార్థులు నేర్చుకోగలిగితే యూ కెన్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ స్పీక్ టు ఎనీబడి యాజ్ ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ వాటర్. నీళ్లు అలా తాగినట్టు గలగల అలా మాట్లాడతారట. మరి ఎక్కడ దొరుకుతాయి 3000 పదాలు అంటే గుడ్ డిక్షనరీ లైక్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, లేదా లాంగ్మన్స్ డిక్షనరీ, ఛాంబర్స్ డిక్షనరీ. ఆ నిఘంటువుల్లో శ్వేత గారు చివరిలో వాళ్ళు ఈ లిస్ట్ ఇస్తారు మనకి, ఈ 3000 పదాల లిస్టు. అంటే ఒక నిఘంటువుకు ఆ ఎడిటోరియల్ కమిటీని బట్టి మైనర్ చేంజెస్ కొన్ని ఉండొచ్చు. కానీ 3000 పదాలు కనుక అద్భుతంగా మనకు తెలిసి ఉంటే యూ కెన్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ స్పీక్ టు ఎనీవన్ ఇన్ ఇంగ్లీష్. అది కూడా చాలా సునాయాసంగా. కాబట్టి మంచి డిక్షనరీ చివర్లో ఒక చాప్టర్ లాగా, అపెండిక్స్ లాగా
వాళ్ళు ఆల్రెడీ A to Z అక్షర క్రమంలో ఇచ్చి ఉంటారు. అవి చూసుకుని అయ్యో నాకు ఏ పదాలు నేర్వాలో నాకు తెలియదు చెప్పేవాళ్ళు లేరెందుకు, చేతిలో ఉండే డిక్షనరీ సంథింగ్ లైక్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అలాంటి మంచి నిఘంటువులో లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు తీసుకోవాలి. నాకు ఎన్ని పదాలు తెలుసు ఈ లిస్టులో, అప్పుడప్పుడు కూర్చొని నాకు తెలియని పదాలేవి, తెలియని పదాలు ఎలాగో టిక్కు పెట్టుకోండి, తెలిసినవి ఎలాగో తెలుసు కాబట్టి వదిలేయండి, అవి ఎక్కువ ఉంటాయి. తెలియని పదాలు టిక్కు పెట్టుకొని నేర్చుకుంటూ పోతే ఈజీ. అంటే ఒకరు ఏదైనా భాష మాట్లాడాలి అంటే వాళ్ళకు ముందు మొహమాటం, భయం, సిగ్గు, ఇంకా అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీళ్ళతో మాట్లాడితే అందులో ఏ తప్పు ఉందో అని వాళ్ళు వెతికి దీన్ని పాయింట్అవుట్ చేస్తారన్న భయంతో వాళ్ళు మాట్లాడరు. అలా భయంతో ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతారు కదా, అందులోంచి వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి పదాలతో వాళ్ళు స్టార్ట్ చేయాలి? సిగ్గు మొహమాటం అనేది పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఓన్లీ ఇంగ్లీషే కాదు, ఇంకా ఏ భాష అయినా సరే. భయం, మనిషి విజేత కావాలంటే ముందు భయాన్ని భయపెట్టాలి. భయాన్ని భయపెట్టాలంటే ప్రాపర్ అవగాహన ఉండాలి, అవేర్నెస్. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే నాకు భయం. సో ఇంగ్లీష్ పట్ల భయం లేకుండా ఉండాలంటే ఇంగ్లీష్ గ్రామరు, వొకాబులరీ ఇవన్నీ నేర్చుకోవటం కాదు, మనసుకు సంబంధించిన కొన్ని అపోహలను వదిలిపెట్టాలి. దానికి నేను చాలా చోట్ల చాలా సందర్భాల్లో చెప్పాను. మన క్లాస్మేట్స్ ఒక 30 మంది ఆఫ్రికన్స్ ఉన్నారు అనుకుందాం. చూడడానికి అందరూ ఒకే రకమైన ముఖాలతో కనపడతారు, ఎవరెవరు మనకు తెలియదు. ఆయన సేమ్ ఉన్నాడు, ఈయన సేమ్ ఉన్నాడు, ఆయన సేమ్ ఉన్నాడు. ఒక నెల రోజులు వాళ్ళతో స్నేహం చేసిన తర్వాత మనకు వాళ్ళలో ఎవరు ఒక చార్ల్సో, ఎవరు డేవిడో, లేకపోతే ఇంకెవరో గేబ్రియల్ ఎవరు మనకు అర్థమైపోతుంది. భాష కూడా అంతే, ప్రారంభంలో అంతా అసలు ఇంత కష్టమా అనిపిస్తుంది. సో ఒక పెద్ద లక్ష్యం ఉన్నప్పుడు దాన్ని ఏం చేసుకోవాలంటే చిన్న చిన్న లక్ష్యాలుగా దాన్ని విభజించుకోవాలి. అప్పుడు చిన్న టాస్క్ ఈజీ అవుతుంది. కాబట్టి ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ముఖ్యంగా క్లాసిఫైడ్ వొకాబులరీ, వర్గీకృత పదజాలం. అంటే నేను అంటాను ఒక విద్యార్థిని, నీకు ఎన్ని కూరగాయల పేర్లు ఇంగ్లీష్లో తెలుసు, నీకు ఎన్ని గృహోపకరణ వస్తువులు హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ నీకు తెలుసు, ఎన్ని ఆకుకూరల పేర్లు నీకు ఇంగ్లీష్లో తెలుసు, ఎన్ని శాస్త్రాల పేర్లు తెలుసు, ఎన్ని లీగల్ టర్మ్స్ తెలుసు, పరిపాలనకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్ ఎన్ని తెలుసు. దీన్ని క్లాసిఫైడ్ వొకాబులరీ అంటాం. అవి నేర్స్తే ముందు కాస్త ధైర్యం వస్తుంది. నాకు ఇన్ని కూరగాయల పేర్లు తెలుసు. చాలామంది అనుకుంటాం తెలుసు అని అనుకుంటాం. అసలు సంగతి ఇప్పుడు చీపురు కట్టను ఏమంటారు ఇంగ్లీష్లో అంటే అది బ్రూమ్ స్టిక్ అని గుర్తుకు రావాలా, అవునా? లేకపోతే కూరగాయల గురించి అన్నప్పుడు సొరకాయని ఏమంటాం, బాటిల్ లాగా ఉంటుంది, బాటిల్ గోవర్డ్, చేదుగా ఉంటుంది కాబట్టి బిటర్ గోవర్డ్, కాకరకాయ, అవునా? చూడండి, గోవర్డ్ అంటే కాయ, అది బాటిల్ గోవాడా, స్నేక్ గోవాడా, ఇవి మునక్కాయని డ్రమ్ స్టిక్స్ అంటాం, డ్రమ్ కొట్టిన స్టిక్ లాగా ఉంటుంది కాబట్టి, అవునా? ఇలా నేర్చుకుంటూ పోతే నాకు కూడా ఇన్ని పదాలు తెలుసా. కాబట్టి ఒకే అంశం కాదు, ఓన్లీ కూరగాయలు నేర్చుకోవడం కాదు, అన్నిటినీ టచ్ చేయాలి. అటు లీగల్ టర్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్, ఎవ్రీడే లైఫ్లో. ఇప్పుడు శాస్త్రాలు ఉంటాయి, ఎన్నో రకాల శాస్త్రాల పేర్లు చెప్తాం, అవునా? ఆ కొత్త శాస్త్రాలు, ఇప్పుడు ఉదాహరణకు గుడ్ల శాస్త్రాన్ని ఊలజీ అంటారట, OOLOGY, ఊలజీ. ఎంత బాగుంది కదా. ఇలా వర్గీకృత పదజాలాన్ని నేర్చుకుంటూ పోతే నేను ఇందాక చెప్పినట్టు ఒక 3000 పదాలు అది తెలుసు అన్నాక అబ్బా నాకు ఇన్ని పదాలు తెలుసా. కాబట్టి నిత్య జీవితంలో, పోటీ పరీక్షలలో, ఎవ్రీడే వార్తాపత్రికలలో మనకి అవసరమైన ముఖ్యంగా స్పీకింగ్ కొరకు బాగా ఉపయోగపడే పదాలు. ఉదాహరణకి ఒక ఎక్స్పర్ట్ని కలిసి సార్ నేను వొకాబులరీలో ఎక్కడున్నా నాకేమైనా కౌన్సిలింగ్ ఇస్తారా, నేను ఏం నేర్చుకోవాలి. సో నిజానికి 10th క్లాస్ లోపల మినిమం 3000 కాదు, 3000 కంటే ఎక్కువ పదాలు నేర్చుకోవచ్చు. ఈవెన్ టెక్స్ట్ బుక్ వెనకాల కూడా 6th క్లాస్ ఇంగ్లీష్ బుక్ వెనకాల, 7th క్లాస్ ఇంగ్లీష్ బుక్ వెనకాల వాళ్ళు లిస్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్నటువంటి బుక్స్లో ఎలా ఉందనేది నాకు తెలియదు, కానీ ఆ లిస్ట్ చదువుకుంటే చాలన్నట్టు. సో బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ 10th స్టాండర్డ్ ఆల్రెడీ యూ విల్ హ్యావ్ కవర్డ్ మోర్ దెన్ 3000 వొకాబులరీ అలవోకగా. కాబట్టి దాన్ని ఒకసారి నెమరేసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ కొరకు చదువుకోవాలి. చదువు అనేది ఒక ఆట, ఒక క్రీడ, ప్లేవే మెథడ్ అంటాం. కాబట్టి కేవలం ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఈ పదజాలం నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా పెట్టుకోగలిగితే విల్ ఎంజాయ్ అండ్ వీ సక్సీడ్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అంటే ఈ గ్రామర్ మీద పట్టు సాధించాలంటే చిన్నప్పటి నుంచే వాటి మీద దృష్టి పెట్టాలా, లేదు దానికి వయసుతో సంబంధం లేదు, ఆడుతూ పాడుతూ ఎప్పుడైనా దాన్ని సాధించవచ్చు అంటారు? ఎస్, ఇది కూడా నేను అంటే గత వారంలో మనం చేసిన ఎపిసోడ్లో ఈ ప్రస్తావన వచ్చింది. అసలు గ్రామర్ నేర్వాలా, గ్రామర్ అక్కర్లేదా అని చాలా క్లియర్గా నేను చెప్పాను. అప్పుడు ఏంటంటే
స్కూటర్ నడిపిన వాడికి బైక్ నడుపుతాడు, ఎన్ఫీల్డ్ నడుపుతాడు, ఇంకేదో వెహికల్ నడుపుతాడు, లేదా జీపు నడిపేవాడు కారు నడుపుతాడు, అన్ని కంపెనీల కారు నడుపుతాడు. విమానం నడిపేవాడికి హెలికాప్టర్ నడపడం ఈజీ, అవసరం అనుకుంటే రాకెట్ అవకాశం ఇస్తే రాకెట్ కూడా నడుపుతాడు. అవన్నీ ఒక కేటగిరీ. ఈ కారు, జీపు ఇవన్నీ ఒక కేటగిరీ. అలా మన భారతీయ భాషలను తీసుకుంటే తెలుగు, లేదు హిందీ, లేదు మన ద్రవిడ భాషలు, ఇవి యూరోపియన్, ఇండో యూరోపియన్ భాషలైనటువంటి ఇప్పుడు ఇంగ్లీష్, అవునా, జర్మన్, అవన్నీ ఒక కేటగిరీ. మీకు బాగా జర్మన్ మాట్లాడడానికి వస్తే డాయిచ్, మీరు ఫ్రెంచ్, లేదనుకుంటే స్పానిష్, ఇంగ్లీషు, ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. తెలుగు వస్తే హిందీ కూడా అదే టైప్లో ఉంటుంది, లేదనుకుంటే కన్నడ, మరాఠీ, ఇదంతా ఒక వర్గం అన్నట్టు. కాబట్టి మనం ఇది నేర్చుకొని దాని అనుబంధ వ్యాకరణాన్ని నేర్చుకోగలిగితే ఇది ఈజీగా వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇంగ్లీష్ లాంటి కొత్త భాష నేను మాట్లాడాలి, నాకు ఆల్రెడీ నా మదర్ టంగ్ మీద గ్రిప్ వచ్చేసింది తెలుగు పైన, నేనేం చేస్తా, తెలుగులో ఆలోచించి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబోతా. అంటే ఇది ఎలాంటిదంటే, నాకు కారు బాగొచ్చు కాబట్టి ఈ కారు డ్రైవింగ్ స్కిల్స్ తోటి విమానం ఎట్లా నడపాలని ఆలోచించినట్టు. అటు కుదరదు. ఏ గేమ్కి ఆ గేమ్ రూల్స్ ఉంటాయి కదా. నాకు ఫుట్బాల్ బాగొస్తే మేబీ హాకీ బాగొస్తుంది, అవునా, లేదనుకుంటే గోల్ఫ్ వస్తుంది, కానీ రగ్బీ వస్తుందా? రగ్బీ రాదు. దాని రూల్స్ వేరు, దీని రూల్స్ వేరు. కాబట్టి మనం ఎక్కడైతే మదర్ టంగ్ అడ్డుపడతా ఉంది నన్ను నా టార్గెట్ లాంగ్వేజ్కి అని అనుకుంటే గ్రామర్ నేర్చుకోవాలి. నా మదర్ టంగ్ వేరే భాషను నేర్చుకోవడానికి అడ్డుపడట్లేదు అంటే గ్రామర్ అక్కర్లేదు. కాబట్టి గ్రామర్ కావాలి, అక్కర్లేదు. ఎవరికి కావాలి? ఇఫ్ యువర్ మదర్ టంగ్ డిస్టర్బ్స్ యువర్ టార్గెట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్, లెర్న్ గ్రామర్. ఇఫ్ దట్ డజంట్ డిస్టర్బ్, అక్కర్లేదు, హ్యాపీ. అందుకే ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలకి గ్రామర్ అక్కర్లే, అది కూడా మదర్ టంగ్ లాగా నేర్చుకుంటూ పోతారు. ఇప్పుడు నేను తెలుగు మీడియంలో చదివాను ఇంటర్మీడియట్ దాకా, ఓకే. సో ఇంటర్మీడియట్లో నేను ఇంగ్లీష్లోకి జంప్ చేశాను. అక్కడ ఆల్రెడీ నాకు ప్రతి తెలుగులో గుర్తొస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? మినిమం గ్రామర్ నేర్చుకోవాలి. సో లెర్న్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ మదర్ టంగ్ డిస్టర్బెన్స్. యూ నీడ్ నాట్ లెర్న్ ఇఫ్ యువర్ మదర్ టంగ్ డస్ నాట్ డిస్టర్బ్. ఓకే, రైట్. లాంగ్వేజ్ స్కిల్ కి సంబంధించి మనం చూసినట్టయితే ప్రొటెక్టివ్ స్కిల్స్, అలాగే రిసెప్టివ్ స్కిల్స్, ఈ స్కిల్స్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎస్, మనము అంటే లాంగ్వేజ్ స్కిల్స్ని LSRW స్కిల్స్ అంటాము. ఆ క్రమంలో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని. సో లిసనింగ్ వినటము, స్పీకింగ్ మాట్లాడటము, రీడింగ్ చదవటం, రైటింగ్ రాయటం, ఇవి 4 భాషా నైపుణ్యాలు. వీటిలో బాగా గమనిస్తే శ్వేత గారు, లిసనింగ్ అనేది ఒక ఈజీ ప్రక్రియ అండి. అంటే మన చెవులు రిసీవ్ చేసుకుంటున్నాయి ఆ ధ్వనిని, అవునా. సో ఇది రిసెప్టివ్ స్కిల్, రిసీవ్ చేసుకుంటున్నాయి మన చెవులు. LSRWలో స్పీకింగ్కి వచ్చేసరికి చూడండి, నేను ప్రొడ్యూస్ చేయాలి ఆ స్పీచ్ని, అంటే ఇది ప్రొడక్టివ్ స్కిల్, నేను దీన్ని ప్రొడ్యూస్ చేయాలి. రీడింగ్, నాకు తెర మీద ఏది కనపడతా ఉంటే అది చూసి నేను చదువుతా, ఇది కూడా కళ్ళు రిసీవ్ చేసుకుంటున్నాయి, అంటే ఇది రిసెప్టివ్ స్కిల్. రైటింగ్, అబ్బో, ఇది కూడా ప్రొడ్యూస్ చేయాలి, అంటే దీంట్లో 2 రిసెప్టివ్, 2 ప్రొడక్టివ్ స్కిల్స్ ఉన్నాయి. లిసనింగ్, రీడింగ్, ఈ 2 రిసెప్టివ్ స్కిల్స్ అయితే స్పీకింగ్ అండ్ రైటింగ్ ప్రొడక్టివ్ స్కిల్స్. అయితే నిపుణులు ఏం తెలియజేస్తారంటే, మన వాళ్ళందరూ కూడా రాత మీద, మాట మీద పెట్టిన దృష్టి లిసనింగ్ అండ్ రీడింగ్ మీద పెట్టరు. కానీ ఎవరైతే గుడ్ లిసనర్సో, ఎవరైతే గుడ్ రీడర్సో వాళ్ళే మంచి స్పీకర్స్, రైటర్స్ అవుతారు అని మనకి ఎక్స్పెరిమెంట్స్ తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ బికమ్ ఏ గుడ్ లిసనర్, బీ ఎ గుడ్ రీడర్, డెఫినెట్లీ యూ విల్ బికమ్ అ గుడ్ స్పీకర్ అండ్ రైటర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. అయితే ఈ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ కి కోసం పిల్లలు, విద్యార్థులు సొంత డిక్షనరీ వాళ్ళు తయారు చేసుకోవచ్చా? ఏ విధంగా చేసుకోవాలి? బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న. సొంత డిక్షనరీ, అసలు నిఘంటువు యొక్క మేకింగ్ని మనం ఇంగ్లీష్లో లెక్సికోగ్రఫీ అంటాం. జస్ట్ లైక్ ఫోటోగ్రఫీ అన్నట్టు, ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తాడు, లెక్సికోగ్రాఫరు నిఘంటువులను తయారు చేస్తాడు. అంటే డిక్షనరీకి ఉన్న ఇంకో పేరు లెక్సికన్ అన్నమాట. నిఘంటువులు ఏముంటాయి? పదాలు ఉంటాయి. మన విద్యార్థులు ఏం చేయొచ్చు అంటే, మీరు అన్నారు అంటే సొంత డిక్షనరీ తయారు చేసుకోవచ్చు అంటే దానికి శామ్యూల్ జాన్సనే కాక్కర్లేదు, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చాలా మంచి ఆస్పెక్ట్ మీరు చెప్పింది. ప్రతి విద్యార్థి దీన్ని గమనించాలి. సొంత నిఘంటు ఎలా తయారు చేసుకోవాలంటే, మంచి మార్కెట్కి వెళ్ళి సూపర్గా ఉండే ఒక 30 మంచి పుస్తకాలు, క్వాలిటీ పుస్తకాలు కొనుక్కోండి. 100 పేజీలవో 200 పేజీలవో కొనుక్కోండి. ఒకటేసారి 30 కొనుక్కోండి, నా అడ్వైస్. ఫర్ ఎగ్జాంపుల్ చేసి ఏం చేయాలంటే, ఒక్కొక్క అక్షరానికి, అంటే పుస్తకానికి ఒక్కొక్క అక్షరం కేటాయించండి. ఏ ఒక బుక్, బి ఒక బుక్, ఇలా జెడ్ దాకా అంతే. ఆ పుస్తకం ఆ అక్షరానికి అంకితం, అలా పెట్టుకోండి. అయితే నేను ఎందుకు 30 పుస్తకాలు అన్నానంటే, కొన్ని అక్షరాలకు, ఉదాహరణకు ఎస్ అనే అక్షరం తీసుకుంటే చాలా పదాలు ఉంటాయి నిఘంటువులు, జెడ్కి చాలా తక్కువ ఉంటాయి, క్యూకి చాలా తక్కువ ఉంటాయి. సో కొన్ని
అక్షరాలకు ఎక్కువ బుక్కులు కావాలి. అందుకే నేను ఒక సుమారు 30 అని చెప్పాను. 26 అక్షరాలకు 26 బుక్కులు కాక ఒక 4-5, వీలైతే 35 బుక్కులు తీసుకోండి. తీసుకొని ఏం చేయండి, ఒక క్రమశిక్షణతో ఒక లక్ష్యం పెట్టుకోండి. ఏమని అంటే, నేను రాబోయే నెల రోజుల్లో ప్రతి పుస్తకం, ఎందుకంటే 26 అక్షరాలు 26 పుస్తకాలు పెట్టాం కాబట్టి ప్రతి అక్షరం మీద కొన్ని పదాలు రాయాలి అని నేను ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఏ అనే పుస్తకం నేను తీసుకుని ఏం చేయాలి, నాకు టైం ఉన్నప్పుడు నాకు ఏ మీద ఎన్ని పదాలు గుర్తొస్తే ర్యాండమ్గా రాసుకుంటూ పోవాలి. ఒక సంథింగ్ యాన్, లేకపోతే ఏదో యానిమల్, ఇంకోటి సంథింగ్ అట్రిబ్యూట్, ఏవో కొన్ని పదాలన్నీ రాసుకుంటూ పోవాలి. రాసుకుంటూ మీకు వీలైతే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ రాసుకోండి, లేకుంటే వదిలేసేయండి, పర్వాలేదు. ఇలా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఈరోజు ఏ మీద రాశాను, ఇంకో రోజు అక్షర క్రమంలో అక్కర్లే, నాకు ఎస్ మీద గుర్తుంది, ఎస్ అనే బుక్ తీసుకుంటాను. నా ర్యాక్లో 7 నుంచి 7 దాకా 26 బుక్కులు పెట్టుకున్నాను. సో ఎస్ మీద సర్, సో, సైన్స్, ఇలా గుర్తున్నాయన్నీ రాసుకుంటూ పోతా. అలా మీరు ఒక టైం పెట్టుకోండి. ఏంటి, ఒక 6 నెలలలో నేను 26 అక్షరాలను కవర్ చేయాలి. ఆ తర్వాత శ్వేత గారు మీరు లెక్క పెట్టుకోండి, అంటే అన్ని కవర్ చేశారు కొంచెం క్రమశిక్షణతో. ఎన్ని పదాలు నాకు వచ్చా, నాకు తెలిసిన పదాలు, రాని పదాలు బలవంతంగా రాయకండి. ఏదో న్యూస్ పేపర్ చూసి వరుసగా బుక్ నింపాలని రాయకండి. న్యాచురల్ ప్రాసెస్లో నాకు ఎన్ని పదాలు తెలుసు అని ర్యాండమ్గా తీసుకొని అసలు క్యూ మీద రాయండి, జెడ్ మీద రాయండి. మనకు కొన్ని పదాలే తెలుసు అన్న సంగతి మనం తెలుసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, డిక్షనరీ తీసి, అసలు డిక్షనరీలు ఏమున్నాయి క్యూ మీద, జెడ్ మీదే. సో ఏదైనా ఒక కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడు ఒక 1 year తర్వాత మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తారా, ఏంటి అన్ని బుక్స్ ఇలా ఉన్నాయి A to Z అంటే, దట్స్ మై ఓన్ డిక్షనరీ, నా సొంత నిఘంటువు. అంటే ఇలా కూడా తయారు చేసుకోవచ్చా, ఓ బ్యూటిఫుల్ కదా. కాబట్టి బీ యువర్ ఓన్ లెక్సికోగ్రాఫర్. మీకు మీరే మధ్యలో ఒక్కోసారి రిపీట్ కావచ్చు కొన్ని పదాలు, ఏం పర్వాలేదు, రిపీట్ అయినా పర్వాలేదు. యూ కెన్ బికమ్ యువర్ ఓన్ లెక్సికోగ్రాఫర్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ఒక నూతన అంశము ఇది శ్వేత గారు. సో కంగ్రాచులేషన్స్, బాగా అడిగారు. చాలా బాగా చెప్పారు మీరు కూడా. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పదాల మీద వాళ్ళకి చాలా బాగా పట్టు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ భయాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. రాయటం కూడా చాలా బాగా రాస్తారు. మాట్లాడేప్పుడు కూడా ఏమాత్రం మొహమాటం కూడా పడరు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక బుక్ ని వాళ్ళు ప్రిపేర్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. సో వాళ్ళు ఏమాత్రం స్టాప్ లేకుండా ఇంకా ముందుకే వెళ్ళిపోతుంటారు. అందుకే కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఎంబడే వెళ్ళి ఏదో డైరీ కొనుక్కున్నట్టు ఒక 30-35 బుక్కులు తీసుకొని మంచి కమిట్మెంట్. తర్వాత ఉత్తములు మొదలు పెట్టి చివరి దాకా వెళ్తారు, మధ్యములు మొదలు పెట్టి మధ్యలో ఆపేస్తారు, అధములు మొదలు పెట్టడానికి భయపడతారు. కాబట్టి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త బుక్కులు పెట్టడమే కాదు, సంవత్సరం ఆశాంతం కల్లా నిఘంటువు చాలా పెద్దగా ఇంకా మరిన్ని పుస్తకాలు అందులో చేరేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. మనం డిస్కస్ చేసే ముందుగా మాస్టరింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎక్సలెన్స్ అని ఇంగ్లీష్ భాషపై పట్టు ఏ విధంగా సాధించాలనే అంశం మాట్లాడుతున్నాం. నాతో ఉన్నారు గిన్నీస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి గారు. సార్తో మాట్లాడి ఇంగ్లీష్లో మీకు ఏమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి, లేదు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. అయితే ఇందాక మనం ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి బుక్స్ అనేది మనం మాట్లాడేసుకున్నాం. అయితే వొకాబులరీ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మాట్లాడినట్టయితే ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. బిఫోర్ దాట్ మీరు ఇంకొక అంశం మీరు మాట్లాడాలి. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రాస్తూ ఉంటారు కదా, రాసేప్పుడు స్పెల్లింగ్స్లో కూడా వాళ్ళకి చాలా తప్పులు దొరుకుతూ ఉంటాయి. వీటిని కరెక్ట్ ఏ విధంగా చేసుకోవాలి అనే థాట్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ, యాన్, యాజ్ ఇవి రాసేస్తారు, 1, 2 అక్షరాలు, 3, 4 పదాలు, 4 అక్షరాల దాకా రాసేస్తారు ఒక పదాన్ని. ఇంకంతకు మించి అసైన్మెంట్, కంగ్రాచులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని వాళ్ళు రాయాలి అని అంటే ఏ విధంగా రాసుకోవాలంటే ఆ టిప్ ఒకటి చెప్పి ఆ తర్వాత వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించి చెప్పండి. తప్పకుండా మేడం. అయితే నిజానికి అంటే దానికంటే ముందు అంటే అందరికీ ధైర్యం వచ్చే ఒక మాట చెప్తాను. నేను కూడా మా గురువుగారిని అడిగేవాడిని, గురుగారు మా చాలామంది నేను ఇచ్చే లెక్చర్స్లలో అడుగుతూ ఉంటారు, సార్ మాకు స్పెల్లింగ్ ప్రాబ్లం ఉంది, ఎలా దీన్ని అధిగమించాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. ఉంటే నేను మా గురువుగారి దగ్గరికి వెళ్తే, నన్ను డిస్టర్బ్ చేయక, నువ్వు తర్వాత కలువు 4 రోజులు అయిన తర్వాత అంటే, పర్వాలేదు 4 రోజులు అయిన తర్వాత ఏంటి నీ సమస్య అని అడిగితే, ఇట్లా స్పెల్లింగ్ ప్రాబ్లం అందరికీ, నన్ను ఏం చేయమంటారు, ఒక ఎక్స్పర్ట్గా అడుగుతూ ఉంటారు అంటే, నన్ను డిస్టర్బ్ చేయక 4 రోజులు అయిన తర్వాత కలువు అంటే 4 రోజుల తర్వాత నాకు సొల్యూషన్ వస్తుందని నేను వెయిట్ చేశాను. 30 ఏళ్ల కింద. అతను ఓ రోజు వెళ్తే, ఏంటి నేను రమ్మన్నానా, నేను కలవమన్నాను అంటే, అవును సార్, ఏంటి ప్రాబ్లం అంటే, అదే ఆ రోజు స్పెల్లింగ్ ప్రాబ్లం.
అవునా ఇట్రా నువ్వు అన్నాక దగ్గరికి వెళ్ళాక నాకు చెవిలో చెప్పారు. నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది, ఎవరికి చెప్పక. అంటే విలియం షేక్స్పియర్ నుంచి మొదలుకొని ముందు స్పెల్లింగ్ రాకపోతే అక్షరక్రమం ఇది అందరికీ సమస్య. కాబట్టి ముందు దీన్ని యు ఆర్ నాట్ అలోన్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ యూ. ఫస్ట్ అది అర్థం చేసుకుంటే చాలా మంది ఉన్నారు, అందరికీ రాదు. కాకపోతే మంచి డిక్షనరీలో మీకు సిలబుల్ అంటే ఏంటో తెలియాలి. సిలబుల్ అంటే నేను ఒక పదాన్ని పలికేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు యాక్షన్ అనే పదాన్ని తీసుకుంటే దీన్ని 2 ముక్కలు చేస్తాం, యాక్షన్ అని. లేకుంటే ఆల్మోస్ట్ అనే పదాన్ని కనుక తీసుకుంటే 2 ముక్కలు చేస్తాం ప్రొనౌన్సియేషన్ విషయంలో, ఆల్మోస్ట్. సో ఈ ముక్కను మనము సిలబుల్ అంటాము. అవి ఎలా ఉంటాయి అనేది డిక్షనరీలో చక్కగా వాళ్ళు ఒక హైఫన్ డాష్ కానీ లేదనుకుంటే ఒక చుక్క కానీ పెట్టి, ఇప్పుడు యాక్షన్ అనగానే ఏసీ కాగానే ఒక చుక్క పెట్టి ఉంటుంది లేదా డాష్ ఉంటుంది, TION. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని అక్కడ స్ప్లిట్ చేయాలి చూడండి అని మనకు. కానీ సార్ కొన్ని పదాల్లో మనకి సైలెన్స్ లెటర్స్ కూడా కనబడుతూ ఉంటాయి కదా, ఎలా అంటారు? అది దాన్ని నేను ఇంకో జవాబుగా చెబుతాను, దానికి దీనికి లింక్ లేదు. అయితే కంగ్రాచులేషన్స్ అని ఉంది. ఆ కంగ్రాచులేషన్స్ అనే పదాన్ని కూడా వాడు ఏం చేస్తాడంటే CON డాట్ GRA గ్రా చు TU లే LA TION ఇలా వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఆ పదాన్ని సిలబిఫై చేస్తాడన్నమాట. అయితే ఆ సిలబుల్ అంటే ఏందో కదా, దాంట్లో ఒక అచ్చు శబ్దం ఉంటుంది అంతే, ఒక వవల్ సౌండ్ ఉంటుంది అందులో, లెటర్ కానీ సౌండ్ కానీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కంగ్రాచులేషన్స్ అంటే CON GRA TU LA TION అట్ట గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని CONG RAT అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా దానికి ఒక నియమం ఉంది. ఎవరైతే ఇలా సిలబిఫికేషన్ ఫాలో అవుతారో అంటే దానికి మంచి డిక్షనరీ ఉండాలి దగ్గర, ఆక్స్ఫర్డ్ లాంటిది. సో అక్కడ వాడు విభజించి మనకు చెప్తాడన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోవడం కూడా మన మైండ్కి ఈజీ. కాబట్టి ముందు సిలబుల్స్ అంటే ఏంటి, సిలబిఫికేషన్ ప్రకారంగా ముందుకెళ్ళండి. అప్పుడు స్పెల్లింగ్ చాలా కొంచెం రాసి చూసుకోవటం, అవునా? సో ఇది ఒక ప్రాసెస్. ఇంకోటి మీరు ఇందాక ఏమన్నారు, సైలెంట్ లెటర్స్ అన్నారు. సైలెంట్ ఇప్పుడు COULD దీన్ని మనం కుడ్ అంటాం, WOULDని వుడ్ అంటాం. దీంట్లో అసలు ఇది కుల్డు ఉల్డు కాదా అని అనుకుంటారు, అంటే స్పెల్లింగ్ ప్రకారంగా ప్రొనౌన్స్ చేస్తారు. ప్రపంచ భాషలు 2 రకాలు. ఒకటి ఎలా స్పెల్లింగ్ రాస్తే అలా పలకాల్సిన భాషలు ఒకటి, మన తెలుగు, హిందీ, మన భారతదేశ భాషలన్నీ కూడా ఎలా స్పెల్లింగ్ రాస్తే అలా పలకాలి. ఇప్పుడు కాలాము అంటే కాకు తలకటి ఇవ్వాలి, లా మాకు కొమ్మి ఇవ్వాలి, కాలాము. ఇంగ్లీష్ అలా కాదు, స్పెల్లింగ్కి ప్రొనౌన్సియేషన్కి సంబంధం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చీప్ అనే పదం తీసుకోండి శ్వేత గారు. చీప్ అనే దాంట్లో CHEAP, CHని చ అని పలికినాం. అదే క్యారెక్టర్ అండి, CHARACTERలో అక్కడ కూడా CH ఉంది, అక్కడ క్యారెక్టర్ల క అని పలుకుతున్నాం. మషీన్ అనే పదం తీసుకోండి, MACHINE, దాని మధ్యలో CH వచ్చింది. ఒక దగ్గర చీప్లో చ అంటిమి, క్యారెక్టర్ల క అంటిమి, మషీన్లో షా అంటిమి. అంటే దెర్ ఇస్ నో 1-to-1 కరెస్పాండెన్స్ బిట్వీన్ ద స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. అలాంటి భాష ఆంగ్లము. నేను ఇందాక రగ్బీ వేరు, ఫుట్బాల్ వేరు, విమానం వేరు, జీప్ వేరు అన్నా కదా. కాబట్టి ఫొనెటిక్స్ నేర్చుకోవాలి. ఫొనెటిక్స్ అంటే ఈ ఉచ్చారణ శాస్త్రం. ఎవరికైతే ఫొనెటిక్స్ వస్తుందో ఆ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు మంచి నిఘంటువులలో. కాబట్టి ఆ వుడ్ అని పలకాలి. ఎందుకు? ఇంగ్లీష్ వాడు అలా పలుకుతాడు. వాడు ఎందుకు అలా పలుకుతాడు? దట్ ఈస్ కన్వీనియంట్, దట్ ఈస్ టైమ్ సేవింగ్, దట్ ఈస్ ఎనర్జీ సేవింగ్. దాంట్లో పెద్ద రహస్యం ఏమీ లేదు. టైమ్ సేవింగ్, ఎనర్జీ సేవింగ్, దట్స్ కన్వీనియంట్. కాబట్టి కొన్ని అలాంటి అంటే ఆ అక్షరానికి ప్రొనౌన్సియేషన్కి సంబంధం లేని సైలెంట్ లెటర్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఎందుకు సమస్య వస్తుందంటే మన మాతృభాషలో సైలెంట్ లెటర్స్ సౌండ్స్ లేవు. దీనికి అలవాటు పడి ఏం చేస్తున్నాం, టార్గెట్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ని అది కూడా మనం మదర్ టంగ్ లాగా ఉండాలి కాబోలు అని ఎక్స్పెక్ట్ చేసినందుకు అక్కడ సమస్య వస్తుంది. కాబట్టి గోల్ఫ్ లాగా ఆడదాం, రగ్బీని రగ్బీ లాగా ఆడదాం. కాబట్టి ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ నేర్చుకుందాం. జస్ట్ 44 శబ్దాలండి, 20 అచ్చు శబ్దాలు, 24 హల్లు శబ్దాలు. అది నేర్చుకుంటే మీకు ఈ సైలెంట్ లెటర్స్ అనే సమస్య తీరుతుంది, తీరిపోతుంది. అది అంతే. ఇంగ్లీష్ లో రిడెండెన్సీ, దీని గురించి విద్యార్థులు ఏమని తెలుసుకోవాలి? రిడెండెన్సీ చాలా మంచి పదం. రిడెండెన్సీ అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్ మీద నేను ఇంకో షర్ట్ వేసుకుంటా, 3 షర్ట్లు వేసుకుంటా, మీకేం అభ్యంతరం ఉండదు. కానీ అవసరమా? నాకెంత ఉక్కబోస్తుంది.
అనావశ్యకమైన అంశాన్ని మనం రిడెండెన్సీ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను ఇందాక షర్ట్ పైన షర్టు, దానిపైన ఇంకో షర్టు అన్నాను. నేను అనవసరం, నాకు కంఫర్టబుల్గా ఉండేట్టుగా నేను వెళ్ళొచ్చు. భాషలో కూడా మనం ఏం చేస్తామంటే అనావశ్యకమైన అంశాలను వాడతాం. ఉదాహరణకు నేను ఇప్పుడు ప్లీజ్ రిపీట్ ఇట్ అంట, మళ్ళీ చెప్పరా, చేయడము లేదా చెప్పటం ఇంకోసారి. మీరు ఇందాక అన్నారు కదా మేడం, నాకు వినపడలేదు, ప్లీజ్ రిపీట్ ఇట్. కొంతమంది ఏం చేస్తారంటే అసలు అంటే రిపీట్ అంటేనే డూ ఇట్ అగైన్, సే ఇట్ అగైన్ అని. నేను ఏం చేస్తాను, మ్యామ్ రిపీట్ అగైన్. రిపీట్ అంటేనే డూ ఇట్ అగైన్, మళ్ళీ అగైన్ ఎందుకు? ఇక్కడ అగైన్ అనేది ఓవర్ఫ్లో అన్నమాట. ఇది రిడెండెన్సీ. ఓకేనా? ఇంకా నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. హీ రిటర్న్డ్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీకి వెళ్ళాడు. ఎస్టర్డే హీ రిటర్న్డ్ ఫ్రమ్ ఢిల్లీ. వచ్చేసాడు. రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్ అని. హీ కేమ్ బ్యాక్, హీ రిటర్న్డ్. ఎస్టర్డే హీ రిటర్న్డ్ బ్యాక్ మేడం. ఇక్కడ రిటర్న్ అంటేనే రావటం, మళ్ళీ బ్యాక్ ఎందుకు? చూసారా, ఇది బ్యాక్ అనేది రిడెండెన్సీ. అంటే భాషలో అది అన్ని అంశాల పట్ల, అది ఒక్క రాతనే కాదు, రకరకాల అనావశ్యక అంశాలను మనం వాడుతుంటాం. ఒకసారి అంటే మనం అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా ఇది ఏంటంటే డబల్ కాట్ మంచమా, కాట్ ఏంది మళ్ళీ మంచం ఏంది, ఇది రిడెండెన్సీ అన్నమాట. డబల్ కాట్ అంటే చాలు, మళ్ళీ డబల్ కాట్ మంచం ఏంటి? ఇలా కొన్ని అలవాటులో మనం ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. సో కేర్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతారు. అవునా? కాబట్టి అవసరమైనంత వాడతారు, దాన్ని వృధా చేయరు. అంటే డబ్బు, మాట, భాష, మంచినీళ్ళు ఏది కూడా ఓవర్ఫ్లో చేయకూడదు. అందుకే ఉపనిషత్తులు ఏమన్నాయి, వర్డ్ ఈజ్ బ్రహ్మన్. పదానికి బ్రహ్మత్వం ఉంది, ఎంతో శక్తి ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మ్యామ్ శ్వేత గారు ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే అబ్బా సార్ ఎంత బాగా చెప్పారని, అదే కాస్త కటువుగా కోపంతో దుర్భాషలాడుతూ మాట్లాడితే వర్డ్ ఈజ్ బ్రహ్మన్, మీ లోపల ఎమోషన్స్ వచ్చేస్తాయి. అవునా? అది కోపంగా రావచ్చు లేదా అభిమానం కలగవచ్చు. సో మాట తీరు కూడా చాలా ఇంపార్టెంట్. వర్డ్ ఈజ్ బ్రహ్మన్. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ శ్వేత గారు. కొన్ని విషయాల్లో మనం పాడిన పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. అవును, అది ఎప్పుడు వాడాలి? వాడిన పదాన్ని ఇప్పుడు ఎంఫాసిస్ ఉందండి. ఎంఫాసిస్ అంటే ఒకసారి నొక్కి చెప్పాల్సి వస్తుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఒక విషయాన్ని ఏం చేస్తాడంటే పలుమార్లు వెనక్కిది ముందరిది అది అర్థం చేసే క్రమంలో అక్కడ అది అవసరం, చాలా అవసరం. అవునా? కాబట్టి అక్కడ అనవసరంగాటువంటి వాడటం అనేది అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగులో నేను ఒక పాముని చూసా, ఓ పెద్ద పాము. నేను మీతో మేడం వస్తా ఉంటే నాకు చాలా అడవిలో చాలా పెద్ద పాము కనపడింది. లేదా చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారంటే మ్యామ్ వస్తూ ఉంటే చాలా పెద్ద ఎంత పొడుగ్గా ఉందో మనకు అర్థం కావాలన్నట్టు ఇది బాగుంది. అంతేగాని ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎలా హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అనొచ్చు, వెరీ హ్యాపీ. కానీ ఇంగ్లీష్లో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలా 2 సార్లు వాడొద్దని చెప్తారు. వెరీ హ్యాపీలోనే ఉంది, మళ్ళీ అర్థమైపోయింది. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నానని. మనం తెలుగులో వాడతాం, మీకు శతకోటి దండాలు అంటాం, అవునా, సహస్ర కోటి వందనాలు అంటాం. అంటే మన అభిమానాన్ని అలా తెలియజేస్తాం. ఇంగ్లీష్లో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని వాడకూడదట. ఎందుకు? గోల్ఫ్, మళ్ళీ ఇది ఫుట్బాల్, నేను చెప్పాను కదా. సో ఏ నియమాలతో ఆట ఆడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయినా ఇంకో మాట, అరే మన వాళ్ళు ఇది చాలా కష్టమేమో అనుకుంటాం, కానీ ప్రపంచంలో విన్స్టన్ చర్చిల్ అన్నాడండి, ద బెస్ట్ ఇంగ్లీష్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూజ్డ్ బై ఫ్యూ ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆంగ్లం అతి కొద్ది సంఖ్యలో ఉండే భారతీయ మేధావులు మాట. ఎంత మంచి కాంప్లిమెంట్ అండి. సో అసలు ఇండియన్స్ ఎక్సలెంట్ అండి. మన వాళ్ళు ముందుకెళ్లే తీరు రీసెంట్ టైంలో చూసాం కదా, మన ఆరిజిన్ ఉన్న వాళ్ళే అసలు ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రులుగా పెద్ద స్థాయిలో. దట్స్ వండర్ఫుల్ అండి. ద ఫ్యూచర్ ఈస్ ఆఫ్ ఇండియా. అంటే మన వాళ్ళు ఎంతవరకు దేన్ని ఉపయోగించాలో దాన్ని అంతవరకే ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ పదవుల్లో ఉన్నారేమో. అవును, అందుకే ఇప్పుడు ఇంకోటి కూడా మంచి విషయం ఏంటంటే, అంటే TSAT ద్వారా మనం విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పడం ఏంటంటే, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా శ్వేత గారు. అంటే ప్రపంచంలో యువ దేశం. మరి అన్ని దేశాలు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? యూత్ వర్క్ ఫోర్స్, స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్కి ఇవ్వాలి. యూత్ ఎక్కడున్నారు? ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. అంటే ప్రపంచ దేశాలు అనివార్యంగా ఉద్యోగ అవకాశాలు అన్నీ ఇప్పుడు భారతీయ యువతకే ఇస్తాయి, యువతతో వర్క్ తీసుకుంటాయి. కాబట్టి బీ హ్యాపీ. మేబీ ఆఫ్టర్ 20-25 ఇయర్స్ తర్వాత ఈ సైకిల్ పోయి మళ్ళీ ప్రాబ్లం రావచ్చు కొంతవరకు. కానీ ఇప్పుడు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? యూత్
మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, నైపుణ్యాలు నేర్చుకొని ఇప్పుడు టీశాట్, మన నిపుణ విద్య ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఇలాంటివి చాలా లైట్ కమ్ ఫ్రమ్ సో మెనీ యాంగిల్స్. అలా ముందుకెళ్తే ఇంప్రూవ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ముందడుగు వేయడంలో అసలు ఏమాత్రం మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం ఏదో 4 దీపాలు ఉంటే ఆ 4 దీపాలను ఆర్పేసే బదులు ఒక దీపం పక్కన ఇంకో దీపం అలా వెలిగిస్తూ పోతే మన విద్యార్థుల ప్రభ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రైట్, కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి వనపర్తి నుంచి. శరత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనాథాచారి గారు ఉన్నారు లైవ్ లో, మీరేం అడగదలుచుకున్నారు, డౌట్ ఏంటి చెప్పండి. షూర్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శరత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నాకు బేసిక్ గా 2 డౌట్స్ సార్. ఒకటి, ఈ సౌండ్స్ నేర్చుకుంటాం కదా సార్, విచ్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ సౌండ్స్ అనేది ఒకటి, విత్ మెటీరియల్స్ టు రెఫర్ అనేది ఒక క్వశ్చన్. ఓకే. 2, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఈ ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ కోసం ఏమని చెప్తున్నారంటే థింక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఆలోచించడమే ఇంగ్లీష్ లో ఆలోచించండి, యూ విల్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు ఇట్ అని చెప్తున్నారు అనమాట. సో దాని మీద మీ కమెంట్ ఏంటని. ఓన్లీ దీస్ 2 డౌట్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే శరత్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, మంచి ప్రశ్నలు అడిగారు. ఓకే శ్వేత గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? సౌండ్స్ నేర్చుకునే సౌండ్స్. అయితే మనకు ఫోనెటిక్స్ అన్నాం మనం. అయితే నిజానికి ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మనకి అంటే సౌండ్ సిస్టమ్ను కనుక గమనిస్తే వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి, ధ్వని మొదలవుతుంది, తర్వాత నాలుక ఎక్కడో అటు ఇటు కదులుతుంది నోట్లో, తర్వాత లిప్ మూమెంట్. ఈ 3 ప్రధాన అంశాలు అన్నట్టు ఏదైనా ఒక సౌండ్ రావడానికి. అయితే ఈ నిపుణులు ఏం చేశారంటే లింగ్విస్ట్స్ నాలుకను ప్రతి చోట నోట్లో రకరకాల చోట్ల పెట్టి ఇప్పుడు నేను తత్త దద్దన్న అంటే నా టిప్ ఆఫ్ ద టంగ్ అలా దంతాలకు తగిలి మెల్లిమెల్లిగా రూఫ్ ఆఫ్ ద మౌత్ వైపు వెళ్తుంది. త దన్న కావాలని చూడండి, నా అంటే పైకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇలా వాళ్ళు ప్రతి డాట్ దగ్గరికి వెళ్ళి దాన్ని పిక్చర్స్ గీసి మైక్రో లెవెల్లో సుమారు రఫ్లీ ఒక 276 శబ్దాలు హ్యూమన్ థ్రోట్కి టంగ్కి ఒక ఆరోగ్యవంతుడికి సాధ్యమవుతాయి. అంటే ప్రతి చోట నాలుకను పెట్టి వాళ్ళు బొమ్మలు గీసుకుని సౌండ్స్ ప్రొడ్యూస్ చేశారు. సో దాంట్లో అంటే 276 ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫబెట్ అంటాం. మొత్తం అసలు ఈ భూమి మీద ఉండే మనుషులందరూ మాట్లాడడానికి ఉపయోగపడే శబ్దాలు. ఇప్పుడు ఈవెన్ మీరు మిమిక్రీ చేసినా అక్కడ నాలుక పెట్టాల్సిందే, అక్కడ ఉండాల్సిందే అలా. సో అలా చెప్పి 276 అప్రాక్సిమేట్ సౌండ్స్ అని మనం ఫోనెటిక్ ఈ పుస్తకాలను కనుక చూస్తే తెలుస్తోంది. దాంట్లో ఇంగ్లీష్లో వాడేది 44 సౌండ్స్, 44 శబ్దాలు, 20 అచ్చు శబ్దాలు, 24 హల్లు శబ్దాలు. మళ్ళీ ఈ ప్రొనౌన్సియేషన్ కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా మైనర్ చేంజెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం అమెరికన్ ఇంగ్లీష్లో స్కెడ్యూల్ అంటారు, అదే బ్రిటిష్ ఇంగ్లీష్లో షెడ్యూల్ అంటారు ప్రొనౌన్సియేషన్. అవునా, ఇంగ్లాండ్ వాడు ఫాస్ట్ అంటే అమెరికన్ వాడు ఫాస్ట్, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటాడు. అవునా, సో ఏదో చిన్న ప్రొనౌన్సియేషన్ విషయంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కొంత తేడా ఉంది. ఇది రావాలంటే ఈ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫబెట్ ఫాలో అవుతూ ఈ 44 శబ్దాలు మనకున్న బెస్ట్. అసలు నిజానికి బీఈడీలో టీటీసీలో ఇంగ్లీష్ స్పెషలైజేషన్ ఉండే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అయితే ఒక ఎక్స్పర్ట్ టీచర్, మన మాతృభాష ప్రభావం ఉంటుంది మన మీద కాబట్టి ఆ ఎక్స్పర్ట్ ఇప్పుడు క్యాట్ అనే సౌండ్లో క్యాట్, ర్యాట్, మ్యాట్, ఆ ఆ ఆ అది ఉంది మధ్యలో. ఈ ఆ అనే దాన్ని ఎలా రాస్తారు, కొంచెం తప్పులు పోయినా పర్వాలేదు, మొత్తం 100% అక్యురేట్గా రాకర్లే. ఒక మెంటర్ దగ్గర కూర్చోవాలి, ఒక మెంటర్ దగ్గర, ఒక ఎక్స్పర్ట్ టీచర్ దగ్గర కూర్చొని ఈ 44 శబ్దాలు మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే దట్స్ ఆల్. ఇంకా అసలు ఏ దేశమైనా సరే ఎలా ప్రొనౌన్స్ చేసినా ఆ ఈపీడి ఇంగ్లీష్ ప్రొనౌన్సింగ్ డిక్షనరీలో లేదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఆ ఫొనెటిక్ ఆల్ఫబెట్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి బీబీసీ వాళ్ళు మంచి మంచి వీడియోస్ ఈ ఫోనెటిక్స్కి సంబంధించి 44 శబ్దాలను రకరకాల కెమెరాలు పెట్టి, ఒకటి ఈ యాంగిల్లో, ఒకటి ఈ యాంగిల్లో కెమెరా పెట్టి, లేకుంటే జాస్, లిప్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన వీడియోలు యూట్యూబ్లో ఇన్ని ఉన్నాయి. సో అథెంటిక్గా ఈ బీబీసీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేసిన వాటిని ఫాలో అయితే న్యాచురల్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో శరత్ గారికి ఇది మొదటి ప్రశ్నకి జవాబు. రెండోది ఇంకోటి ఏమన్నారంటే ఆయన ఈ థింక్ ఇంగ్లీష్ అన్నాడు. థింక్ ఇంగ్లీష్, నిజానికి థింక్ ఇంగ్లీష్ అంటే ఏంటో కాదు. నేను ఇందాక చెప్పాను కదా, మీరు కారు బాగా నేర్చుకొని హెలికాప్టర్ కూడా కారు స్టైల్లో పోతే తప్పులు పోతాయి. ఇక్కడ నేను బ్రేక్ వేస్తున్నా, కారు ఆగుతుంది. ఇదే బ్రేక్ వేసినట్టు నేను విమానంలో తొక్కుతున్నా కానీ ఆగుతలేదంటే ఎలా? దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కాబట్టి మనము మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంటీఐని తీసేయాలి. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, మాతృభాష ప్రభావం నుంచి బయటపడాలి.
సో ఈ ఎంటీఐని ఎలా తీసేయాలి అంటే అది కూడా మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని మనము అసలు వాట్ ఈజ్ ఎంటీఐ, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశంలో ఎక్కువ మంది మనం వాడేది ఇది ఏమంటారు, హిందీ కూడుకున్నటువంటి ఇంగ్లీషు. శ్వేత గారు, హిందీతో కూడుకున్నటువంటి ఇంగ్లీషు. అందుకే మన ఇంగ్లీష్ని హింద్లిష్ అంటారట, లేదనుకుంటే HINGLISH హింగ్లీష్ అంటారట. ఇప్పుడు ఉదాహరణకు నేనేమంటే టుమారో యు ఆర్ కమింగ్ నా ఆఫీస్కు, యు ఆర్ కమింగ్, ఈ ఆప్ ఏ హైనా ఓ హైనా అనేది హిందీ ఉంది కదా, సో ఈ హిందీ ప్రభావంతో కమింగ్ ఇట్లా అంటాం. అందుకే గుజరాత్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని గుజ్లిష్ అని, పంజాబ్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని పంజలిష్ అని, తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది టింగ్లీష్ అని, లేదనుకుంటే ఆంధ్లిష్ అని. ప్రతి 100 కిలోమీటర్స్కి ద వే యూ స్పీక్, ద వే యూ డ్రెస్అప్, ద ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మారుతాయట. కాబట్టి థింక్ ఇంగ్లీష్ అంటే ఆ ఇడియంని, ఆ ఫ్రేజెస్ని ఒక ఆంగ్లేయుడిలాగా మీరు ఆలోచించాలంటే ఇండైరెక్ట్గా అయ్యా మాతృభాషలాగా నువ్వు దాన్ని ఎక్స్పెక్ట్ చెయ్యాకు, కాబట్టి ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా ఆస్వాదిద్దామని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే థింక్ ఇంగ్లీష్ శరత్ గారు, మీరు ఎంటీఐ నుంచి బయటపడడానికి టిప్స్ నేర్చుకోండి. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఎలా యాక్సెంట్, రిథమ్, ఇంటర్నేషన్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కాస్త నేర్చుకుంటే డెఫినెట్గా మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడతాం. చాలా వాల్యుబుల్ ప్రశ్నలు అడిగారు. అంటే ఇప్పుడు ఈ యుఎస్ లో, అమెరికాలో ఒక ఫ్లూయెన్స్ ఉంటుంది, ఆ తర్వాత లండన్, బ్రిటిష్ వీళ్ళ యాక్సెంట్ వేరే ఉంటుంది. భారతదేశంలో ఉన్న మన మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది, ఎవరి యాక్సెంట్ మన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు? మంచి ప్రశ్న. అసలు అంటే మొదటి నుంచి అయినా మన దగ్గర బ్రిటిష్ వాళ్ళతో మనకు అసోసియేషన్ ఉంది కాబట్టి ఇండియాలో బ్రిటిష్ ఇంగ్లీష్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ లో కూడా చాలా మార్పులు చేస్తున్నారు, చాలా అడ్వాన్స్డ్ గా మాట్లాడుతున్నారు. అవును. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మనం మాట్లాడవలసింది GIE, జనరల్ ఇండియన్ ఇంగ్లీష్. మీరు ఏ బ్రిటిష్ వాడిలాగానో లేకుంటే ఏ అమెరికన్ లాగానో మాట్లాడక్కర్లేదు. కాకపోతే ఐ యు గోయింగ్ టు అమెరికా, లర్న్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్. అక్కడ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఎట్లుంటాయి, అక్కడ వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్స్ని బట్టి వాడు దాన్ని బిస్కెట్ నేమ్ అంటాడు, చాక్లెట్ నేమ్ అంటాడు, ఆ ఒకేబులరీ. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు అమెరికా, లర్న్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్. వెరస్ ఇఫ్ యూ గో టు లండన్, బ్రిటిష్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లాండ్లో కలర్ని వాడు COLOUR అంటాడు. ఇఫ్ యూ గో టు బ్రిటన్, లర్న్ COLOUR. అమెరికాలో COLOR. ఇక్కడ వాడు PROGRAMME అంటాడు ప్రోగ్రామ్ ని బ్రిటిష్ ఇంగ్లీష్లో, అక్కడ PROGRAM. సో ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు మనం ఏ బంధువుల దగ్గరికి వెళ్తున్నాం అనుకుని అక్కడ అలా పళ్ళు పూలు. ఎంత శాతం నేర్చుకోవాలంటారు? వాళ్ళు డిప్ అవ్వాలా అందులో అంతా, లేదంటే వాళ్ళ ఫ్లేవర్ పోకుండా నేర్చుకోవాలా? ఏం పర్వాలేదు. మనము ఇంగ్లీష్ని, ఇప్పుడు ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకోవాలి, నేను తెలుగు వ్యాకరణం నేర్చుకోవాలి, లేకుంటే ఛందస్సు నేర్చుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో మన పద్ధతి పాటించాల్సిందే కదా. మరి మనం ఇంగ్లీష్ని నేర్చుకోవాలంటే ఆ పద్ధతి పాటించాలి కదా. కాబట్టి 80% 70% ఆ పద్ధతులు ఫాలో అవుతూ జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ అసలు ఇండియన్ ఇంగ్లీష్ ఇస్ ద బెస్ట్ ఇంగ్లీష్ అని ఇందాకనే మనం అనుకుంటాం మనం. అవునా? యు రీడ్ నావెల్స్, యు రీడ్ బుక్స్, వాచ్ టెలివిజన్ ప్రోగ్రామ్స్, లిసన్ టు ద రేడియో. అవునా? ఇప్పుడు అమెరికా తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, అవన్నీ శీతల దేశాలు. అక్కడ ఉండే వాళ్ళ మౌత్ ఆర్గాన్స్ అవన్నీ ఒక రకంగా ఉంటాయి. మనది ఉష్ణమండల దేశం, సెమీ ట్రోపికల్ కంట్రీ మనది ఇండియా. ఆ టైప్లోనే మనం ఉండాలంటే కష్టం. మనం కింద కూర్చొని భోజనం చేస్తాం. కాబట్టి మన పద్ధతి ప్రకారమే వెళ్ళండి. ఒకవేళ వాళ్ళతో డీల్ చేసేటప్పుడు, ఇప్పుడు నేను నార్త్ ఇండియా వాడిని తీసుకొచ్చి ఇక్కడ మా దగ్గర భక్ష్యాలు పెడతారు బాగుంటుంది అంటే ఆయనకు రోటీ పెట్టాలి, రొట్టె పెట్టాలి. కాబట్టి అలా ఎంపతి ఉండాలి మనకి. కాబట్టి ఒక 80% విల్ ఫాలో దోస్ రూల్స్ శ్వేత గారు. మిగతాది మనం మన స్టైల్లోనే వెళ్ళాలి. మన పదాలు ఇప్పుడు చాలా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి పెట్టేశారు కదా. ఇదొక ప్రాసెస్ అండి. అయితే భారతీయ విద్యార్థులు ఇంగ్లీష్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? ఇది బాగుంది, ఇది చాలా మంచి ప్రశ్న. అయితే నిజానికి ఆక్స్ఫర్డ్ వాళ్ళే ఏం చేశారంటే ఒక చిన్న పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. నేను చాలా చోట్ల చెప్తుంటాను, ది ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్, దాని టైటిల్. చిన్న పుస్తకం, ది ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్. వాళ్ళు పరిశోధన చేసి ఇదిగో భారతీయ విద్యార్థులు లేదా భారతీయ ఔత్సాహికులు ఈ పొరపాటు చేస్తారండి ఇంగ్లీష్లోనే వాళ్ళు కేటగరైజ్ చేశారు. నౌన్స్లో ఏం తప్పులు చేస్తారు, ప్రొనౌన్స్లో ఏం చేస్తారు, వర్బుల్లో ఏం చేస్తారు, వాడు కేటగరైజ్ చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏం చేస్తామంటే, నా స్నేహితులలో ఒక ఆయన నిన్న వచ్చాడు అంటే, ఒక స్నేహితుడు వచ్చాడు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కేమ్ ఎస్టర్డే అంటాం. ఇక్కడ వన్ ఆఫ్ అని వాడినప్పుడల్లా మనం బహువచనం వాడాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, దాంట్లో ఒకడు వచ్చాడు.
మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక స్నేహితుడిని దృష్టిలో పెట్టుకొని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే మీరు వన్ ఆఫ్ వాడితే బహువచనం వాడండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇది అడుగుతారు మేము. ప్రతి కాంపిటేటివ్ ఇట్లాంటిది ఒకటి ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్ అనాలి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ కాదు. సో భారతీయ విద్యార్థులు ఇలాంటి తప్పు చేస్తారు. చాలు, దానికి ఇంకా లోతుల్లోకి వెళ్ళి పరిశోధన చేయక్కర్లే. వన్ ఆఫ్ వాడితే ప్లూరల్ వాడాలి. వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్, వన్ ఆఫ్ ద పీపుల్. ఇలా ఇది ఒక తప్పు. ఇలా వాడు ఏం చేస్తాడు, అన్ని కేటగరైజ్ చేస్తాడు. ఇంగ్లీష్ వాడు కజిన్ అంటాడు. మగ ఆడ ఎవరైనా సరే, ఇటు మాతృ సంబంధం పితృ సంబంధం ఎవరినైనా షీఈ్ మై కజిన్, హీఈ్ మై కజిన్. అది మెటర్నల్ పెటర్నల్ ఏ రిలేషన్ అయినా కానీ మనం ఏం చేస్తాం, మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్తో మై కజిన్ బ్రదర్, మై కజిన్ సిస్టర్, ఇవి వాడొద్దు గుడ్ ఇంగ్లీష్లో అని చెప్తారు. బాగుంది, దానికి పెద్ద లోతుల్లోకి వెళ్ళక్కర్లే పరిశోధన. హీఈ్ మై కజిన్, షీఈ్ మై కజిన్, కజిన్ బ్రదరు, కజిన్ సిస్టర్ వద్దు. ఇది ఒక తప్పు భారతీయ విద్యార్థులు చేసేది. ఇలా వాళ్ళు కేటగరైజ్ చేసి అసలు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారని. ప్లీజ్ యూ కెన్ జస్ట్ గెట్ దిస్ బుక్, ది ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్. రచయిత పేరు స్మిత్ పియర్స్. అది ఎక్కడైనా దొరుకుతుంది నాకు తెలిసి, ఆన్లైన్లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్ టైనీ బుక్లెట్ అది మ్యామ్. ఓకే, అంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి సారించాలంటారు? ఎలాంటి క్వశ్చన్స్ వాళ్లకు అందులో రావచ్చు? అంటే ఈ పుస్తకం ద్వారా మనకు చాలా మంచి సమగ్రమైన అవగాహన వస్తుంది. ప్రతి పోటీ పరీక్షలో కూడా ఈ కామన్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో అసలు ఎర్రర్ అంటే ఏంటి అంటే, మిస్టేక్ అంటే చిన్నది, లోపం చిన్నది, దానికంటే కాస్త పెద్దది మిస్టేక్ అంటే పెద్దది బ్లండర్. సో ఇవన్నీ ఎర్రర్స్. బ్లండర్ మిస్టేక్ అని కూడా అంటుంటారు. ఇది కూడా మిస్టేక్ అన్నట్టు, ఇది కూడా ఒక మిస్టేక్. చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అంటారు. అది నిజానికి మిస్టేక్, లేదా అది ఒక మిస్టేక్ లేదనుకుంటే మీరు మాటిమాటికి వాడుతుంటే అది బ్లండర్. ఓకే, కాబట్టి ఎర్రర్ అండి, ఎర్రర్. ఆ ఎర్రర్ని ఇప్పుడు అది నౌన్స్కు సంబంధించి ఎర్రర్ ఉండొచ్చు, అవునా? అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆర్టికల్స్ ఉన్నాయండి, ఆర్టికల్స్ కామన్ నౌన్స్ ముందు వాడతాం, మిగతా వాటి ముందర వాడకూడదు. ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు, అవునా? లేదనుకుంటే వర్బ్ ఉంది, మన వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఏదో ఒక విషయాన్ని చెప్తూ, చాలా పాపులర్ మిస్టేక్ ఏంటంటే మన భారతీయ విద్యార్థి ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాక్యం వాడతారు. ఉదాహరణకు ఐ హ్యావ్ వాచ్డ్ అ మూవీ, పేరులో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ అంటే ప్రస్తుత కాలంలో, పర్ఫెక్ట్ అంటే పూర్తి అయింది, ఇప్పుడే పూర్తి అయింది, మళ్ళీ అది అడగక్కర్లే ఎప్పుడు పూర్తి అయిందని. సో రండి భోంచేద్దామంటే ఐ హావ్ టేకెన్ మై లంచ్ అంటే ఇప్పుడే అని, ఎప్పుడు అని అడగకూడదు. ఇంకా మళ్ళీ పేరులోనే ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, ఐ హావ్ టేకెన్ మై లంచ్. అలా కాకుండా సింపుల్ పాస్ట్లో చెప్పాలంటే ఐ టుక్ మై లంచ్ 1 hour ago, లేకుంటే 2 hours ago అని సింపుల్ పాస్ట్లో చెబుతాం. మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఈ పాస్ట్ టైం రెఫరెన్స్తో ఎస్టర్డే, 1 hour ago, 1 month ago అని వాళ్ళు ఏం చేస్తారంటే ఐ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ ఎస్టర్డే అంటాడు. అంటే తెలుగులో కనుక దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే నేను ఈ సినిమా ఇప్పుడే నిన్న చూసిన అంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ వాడితే ఒక టైం రెఫరెన్స్ వాడాలా. సో ఐ వెంట్ దేర్ ఎస్టర్డే, ఐ వాచ్డ్ దిస్ మూవీ లాస్ట్ సండే, హీ వాజ్ బార్న్ ఇన్ 1950. ఇలా పాస్ట్ టైం రెఫరెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ వాడాలి. లేదు సింపుల్ పాస్ట్ వాడుతుంటే ఖచ్చితంగా ఒక పాస్ట్ టైం రెఫరెన్స్ వాడాలి క్లారిటీ కొరకు. ఇప్పుడు నేను ఐ ఏట్ అంటే మీరేమంటారు, వాట్ అంటారు. ఐ ఏట్ ఏ బనానా అంటే వెన్ అంటారు. ఐ ఏట్ ఏ బనానా ఎస్టర్డే. అంటే మనం చెప్పేటప్పుడే క్లారిటీతో చెప్పగలిగితే అవతలి వాళ్ళకి కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి నెవర్ మిక్సప్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ పాస్ట్ టైం రెఫరెన్సెస్. ఇది కూడా ఒక తప్పు. ఇలా మీరు ఆ పుస్తకం చూస్తే, ఇప్పుడు మనం అన్ని చెప్పలేం కానీ ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్తో ముందు వీటి మీద ఫోకస్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఇన్ని ఫిల్టర్ అయిపోతాయి పొరపాట్లు. శ్వేత గారు, ఓకే, కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి, వైజాగ్ నుంచి చంద్రశేఖర్ గారు. హలో, చెప్పండి సార్. ప్రశ్న ఏంటో మీరు అడగాలి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి. నా మెయిన్ ప్రశ్న ఏంటంటే, ఇంటర్వ్యూస్ లో ఎంత బాగా మాట్లాడినా సరే ఇంగ్లీష్ వల్ల రిజెక్ట్ అవుతుంది సార్. ఓకే, బాగుంది. దీనికి పరిష్కారం కావాలా? అవును సార్. ఇంకా క్వశ్చన్ ఏమైనా ఉందా అండి? అంటే లైక్ ఫ్లూయెన్సీని తక్కువ టైంలో ఎలా నేర్చుకోవాలి సార్? ఓకే, బాగుంది, చెప్తానండి. సో ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అంటే ఇన్నర్వ్యూ శ్వేత గారు, అవునా? నా మనసులో ఏమనుకుంటున్నా అని. అసలు కరెక్ట్ చెప్పాలంటే లైఫ్ లాంగ్ మనం ఇంటర్వ్యూలే చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మనం వెళ్తూ ఉంటే ఒక ఫ్రెండ్ని భోంచేసావా
అంటే ఏంది, అదే ఒక ఇంటర్వ్యూయే కదా. అంటే తిన్నావా లేదా వాడి ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. అసలు కమ్యూనికేషనే ఒక ఇంటర్వ్యూ, అవునా? అయితే ఇంటర్వ్యూలో ప్రశ్నలు అందరికీ తెలుసండి, జవాబులే తెలియదు, అవునా? సో ఇది వారు ఏమన్నారంటే, ఎంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడినా అది కరెక్ట్ కావట్లేదు. అది నిజానికి ముందు ఆ వాక్యం తప్పు. మీరు చాలా బాగా మాట్లాడితే డెఫినెట్గా ఇంటర్వ్యూయర్స్ మంచి మార్కులు ఇస్తారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్, అవునా? లేదా మీరు చాలా బాగా చెప్పినా అని అనుకుంటున్నారు, చెప్పకుండా వింటారు, అవునా? వాళ్ళేం మన శత్రువులు కాదు కదా. వాళ్ళని మెప్పించలేకపోతున్నారని అంటున్నారు. అంటే విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు, చెయ్యవలసిందల్లా చేయాలి, అవునా? సో ఇఫ్ యూ రియలీ స్పీక్ వెల్, అక్కడ చాలా ఉన్నాయండి హావభావాలు. ఇంటర్వ్యూలో వాళ్ళు క్వశ్చన్ అడిగారు, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే కేవలం మీ గురించి వివరాలు కనుక్కోవడం కాదు. ఆల్రెడీ మీరు రెజ్యూమే సబ్మిట్ చేశారు, వాడికి అన్ని మీ వివరాలు అని తెలుసు. కానీ గివెన్ అన్ ఆపర్చునిటీ, ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎలా మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లేకుంటే ఎట్లా హెచ్చు తగ్గులు, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ హోలిస్టిక్గా వాళ్ళు మన పర్సనాలిటీని అంచనా వేయడానికి ఈ క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి ముందు ప్రశ్నలు, చాలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి మనం తయారు చేసుకున్నటువంటి ప్రశ్నలు, వాటికి జవాబులను కాస్త రీహార్స్ చేయాలి. రీహార్స్ చేస్తే ఏమైతే, చూడండి ఇక్కడ కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం కాదు మనోళ్ళది, ఇన్హిబిషన్స్, నాకు రాదేమో, లేకపోతే వాళ్ళు తప్పుగా భావిస్తారేమో, నాకు మార్కులు ఏరేమో, ఎంత ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ ది అన్నోన్, ఫియర్ ఆఫ్ నాన్ అవేర్నెస్, ఇలాంటివన్నీ ఉండింటాయి సత్య గారు. కాబట్టి ముందు మొదలు పెట్టండి. మీరు మొదలు పెడితే సాధనమున పనులు తినగ తినగ వేయము, అవునా? సో వారు ఏమన్నారు, ఇంటర్వ్యూకి సంబంధించి ఇంకోటి ఏదో అడిగారు కావాలి, ఫ్లూయెన్సీ. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, నేను చెప్తాను. ఫ్లూయెన్సీ, ఇప్పుడు ఒక వర్డ్ ఉంది, నేను వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, 4 పదాలు ఉన్నాయి. తర్వాత కంగ్రాచ్యులేషన్స్ అనే పదం తీసుకుందాం. కంగ్రాచ్యులేషన్స్ అనే దాంట్లో 4 సిలబుల్స్ ఉన్నాయి, నేను ఇందాక చెప్పినట్టు కంగ్రాచ్యులేషన్స్ కదా. ఈ పదం ఇన్ని అక్షరాలతో పెద్దగా ఉంది కదా, ఏదో ఆ యాన్ దలాగా కాకుండా పెద్దగా ఉంది. ఎంత పెద్ద పదమైనా నేను ఒకేసారి ప్రొనౌన్స్ చేస్తాను కదా, కంగ్రాచ్యులేషన్స్ అంటాను కదా, అంతేగాని కంగ్రా చు లే షన్స్ అనను కదా. అంటే అది ఎంత పెద్ద పదమైనా ఒకేసారి ప్రొనౌన్స్ చేయాలి. నేను ఒక చిన్న టెక్నిక్ చెబుతున్నా, మీరు ఒక సెంటెన్స్ మొత్తాన్ని ఒక వర్డ్గా భావించండి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు రాసేటప్పుడు వాట్ స్పేస్ ఈజ్ స్పేస్ ఇట్లా రాస్తాం. ఊరికే తమాషాకి అనుకోండి, స్పేస్ లేకుండా మొత్తాన్ని ఒక సింగిల్ వర్డ్ లాగా రాసామనుకుందాం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేదాన్ని. అది సింగిల్ వర్డ్ మన దృష్టిలో, మనం అలా రాయం. సింగిల్ వర్డ్ అని ప్రొనౌన్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది శ్వేత గారు, అది వాట్ ఈజ్ యువర్ నేమ్ సింగిల్ వర్డ్ అయితే వాట్స్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అవుతుంది. వినేవాడికేమో అబ్బా ఎంత చక్కగా అడుగుతున్నాడు. మనం ఏం టెక్నిక్ చేస్తున్నాం, అన్ని వాక్యంలో ఉండే పదాలన్నింటినీ సింగిల్ వర్డ్గా భావిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ప్లెడ్జ్ ఉంది ఇండియాలో, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ 3 వాక్యాలను కూడా నేను ఒక సింగిల్ వర్డ్ లాగా భావిస్తున్నా. భావించి ఏమంట, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. వినేవాడికేమో ఆహాహా ఎంత బాగా మాట్లాడుతున్నాడండి ధారాళంగా. కానీ నేనేం టెక్నిక్ ఫాలో అవుతున్నా, అదంతా సింగిల్ వర్డ్ అనుకొని ఎంత వీలైతే అంత సింగిల్ వర్డ్గా భావించి ముక్కలు చేయకుండా. సో మీ ఊరు వెళ్ళారు కదా, మీరు తిరుపతి వెళ్ళారు కదా, వెన్ డిడ్ యూ రిటర్న్ ఫ్రమ్ తిరుపతి అనేదాన్ని మొత్తం సింగిల్ వర్డ్, హాయ్ వెన్ డిడ్ యూ రిటర్న్ ఫ్రమ్ తిరుపతి, హ్యావ్ యూ రిటర్న్ ఎస్టర్డే, సంథింగ్ ఇట్లా, డిడ్ యూ రిటర్న్ ఎస్టర్డే, ఇందాకట్లా. సో ఒక పదంలాగా భావిస్తే చాలా ఫ్లూయెంట్గా వస్తుంది. ఇది ఒక సూపర్ టెక్నిక్, మీకు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. అంటే ఇప్పుడు వాళ్ళు అది పేపర్ మీద పెట్టాలా, లేదు ఒకరితో మాట్లాడుతూ ఉండాలా, లేదంటే మిర్రర్లో వాళ్ళని వాళ్ళు చూసుకొని అన్ని చేయొచ్చు. ముందుగా మీరు ఏవైతే ఇది ఒక చిన్న ప్రాక్టీస్, ఒక గేమ్ అన్నమాట. సో నేను ఈరోజు నా ఫ్రెండ్తో మాట్లాడే 10 వాక్యాలు కూడా సింగిల్ వర్డ్ లాగా నేను చేద్దామని అనుకోండి. లేదా ఒకసారి రాసి చూసుకోండి, ఓ పేపర్ మీద పోతే అరగంట కదా. సో రాసి చూసుకోండి, క్లోజ్ ఫ్రెండ్తో అని రిహార్సల్ చేయండి, లేదనుకుంటే అద్దం ముందు నిలబడి, మీకు ఏది వీలైతే అది మీ ఎజెండా మీరు వేసుకోండి. లక్ష్యం ముఖ్యం, మనకు ఫ్లూయెన్సీ రావటం, పద్ధతులు ఏమన్నా ఉండని. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ కార్యక్రమం, చూస్తూనే ఉండండి TSAT.